వెల్కమ్ టు మిస్టర్ లాస్ట్ మెన్. ఈరోజు యాక్చువల్ బల్క్ కంటెంట్ స్టార్ట్ చేద్దాం. అసలు బల్క్ ఎట్లా కావాలి, న్యాచురల్ వేలో బల్క్ ఎట్లా కావాలి అనేది తెలుసుకుందాము ఈరోజు వర్కౌట్ మొత్తం. ఫస్ట్ మీ బేసిక్స్ వార్మప్ చేసుకోండి. ఏ వర్కౌట్ చేసినా మీ అందరికి తెలిసే ఉండొచ్చు. వర్కౌట్ చేసే ముందు రొటేషన్స్ చేసుకోవాలి, స్ట్రెచెస్ చేసుకోవద్దు. వర్కౌట్ అయిపోయినాక స్ట్రెచెస్ చేసుకోవాలి. అది కూడా డిపెండ్స్ ఆన్ యువర్ ట్రైనింగ్. బిగినర్స్ అయితే నెక్స్ట్ డేకి పెయిన్స్ రావద్దు అంటే ఆఫ్టర్ వర్కౌట్ స్ట్రెచింగ్ చేసుకోవచ్చు, కంపల్సరీ ఏం కాదు. ఏ వర్కౌట్ స్టార్ట్ చేసినా కానీ ఫస్ట్ బేసిక్ లైట్ వెయిట్తో వార్మ్ చేసుకోండి ఆ మజిల్ని, ఫస్ట్ థింగ్ ఫస్ట్. అండ్ ఇంకోటి, మనం ఫస్ట్ 1-2 చేసే వర్కౌట్లు అన్ని కాంపౌండ్ మూమెంట్సే ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ హెవీగా పోవడానికే మనము మ్యాక్సిమం ట్రై చేయాలి. అంటే మన కెపాసిటీకి మించి మనం ట్రై చేయాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. బల్క్లా న్యాచురల్ బాడీ బిల్డింగ్ల గురించి మాట్లాడుతున్నాను, ఓన్లీ న్యాచురల్ బాడీ బిల్డింగ్. అంటే ఇంకా మినిమం ఒక 15-20 రెప్స్ చేయండి అయితే వార్మ్ కాదు. ఎందుకంటే ఏ మజిల్ వార్మ్ కావాలన్నా ఒక 45 సెకండ్స్ అన్నా మనం దాన్ని కంటిన్యూస్ మూమెంట్ ఇవ్వాలి. సో ఇట్లా మీరు ఏదైతే కాంపౌండ్ మూమెంట్ వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నారో జస్ట్ ఆ మజిల్స్ని యాక్టివేట్ చేసుకోనికే వార్మప్ లాగా చేయండి. సో వార్మప్ చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ మీ హెవీ వెయిట్స్ ఏందో మీకు ఐడియా ఉంది. సో దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని ఫస్ట్ చేసేవి 1-2 వర్కౌట్స్ కాంపౌండ్ మూమెంట్సే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం 5 సెట్స్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ 2 వర్కౌట్స్, మిగతా వర్కౌట్స్ నుంచి డ్రాప్ చేసుకోండి సెట్స్. అంటే ఇప్పుడు ఒక 6 వర్కౌట్స్ చేస్తారు అనుకో, ఫస్ట్ 2 5-5 సెట్స్ చేయండి, సెకండ్ 2 4-4 చేయండి, లాస్ట్ 2 3-3 సెట్స్ చేసుకోండి. ఇది నా లాస్ట్ సెట్. ఇప్పుడు ఇది సపోర్ట్ తీసుకుంటున్నా. మ్యాక్సిమం ఒకరే పని కొట్టనేక ట్రై చేస్తా, కానీ అంటే నువ్వు బల్క్ చేస్తున్న కొద్దీ, టైం పీరియడ్ గడుస్తున్న కొద్దీ ఇది నీకు ఈజీ అయిపోవాలి. సో అట్లా ట్రైన్ చేస్తుండాలి. లాస్ట్ సెట్ ఖచ్చితంగా మ్యాక్స్ అవుట్ చేయాలి. ఇంకొకటి హెవీగానే ట్రై చేయాలి. చలో 1 2 3. బల్క్ అయ్యేటప్పుడు నీ ఫేస్ అబద్ధం ఆడదు, లీన్ అయ్యేటప్పుడు నీ బాడీ పైన వచ్చే స్వెట్ అబద్ధం ఆడదు, గుర్తుపెట్టుకో. బల్క్ అనగానే ఇష్టం వచ్చింది తినేసి అడ్డమైన ఫ్యాట్ పెంచి లావు కనిపించి మజిల్ పెంచినని ఫీల్ కావద్దు. బల్క్ అంటే లిటరలీ స్ట్రెంత్ బిల్డ్ చేసుకుంటున్నట్టు. నువ్వు ఎంత స్ట్రెంత్ బిల్డ్ చేస్తుంటే నువ్వు అంత బల్క్ ప్రోగ్రెస్ ఉన్నట్టు. సో స్ట్రెంత్ బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా హెవీగా ట్రై చేయాల్సిందే. హెవీగా ట్రై చేయండి, స్ట్రెంత్ బిల్డ్ కాదు. చాలామంది న్యాచురల్గా బాడీ బిల్డ్ చేసేటోళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్లను వాళ్ళని వీళ్ళని చూసి ఆ రిప్డ్ యాప్స్ చూసుకొని, రిప్డ్ నర్వ్స్ మొత్తం యాప్స్ పైన, లెగ్స్ పైన వెయిన్ చూసి మీరు కూడా అట్లాంటివి వస్తాయని ఎక్స్పెక్టేషన్ ఉంటారు. అది న్యాచురల్ వేలా కంప్లీట్లీ హైలీ ఇంపాసిబుల్. అది అసలు అది పాసిబుల్గానే కాదు. మనం ఏం చేసినా కానీ లీన్ వరకే పాసిబుల్ అవుతుంది మనకి. న్యాచురల్గా మనకు దానికి మించి కూడా అవసరం లేదు. ఒకవేళ నువ్వు రిప్డ్ చేయాలి బాడీని, వెయిన్స్ అని పాపప్ కావాలి బయటికి అంటే మాత్రం నువ్వు ఉండాల్సిన వెయిట్ కంటే కొంచెం తక్కువ వెయిట్ ఉండాలి. అంటే బేసిక్ ఒక హ్యూమన్ హైట్కి, ఏజ్కి ఎంత వెయిట్ ఉండాలో అది క్యాలిక్యులేట్ చేసుకొని దానికి కొంచెం తక్కువ ఉంటేనే నీకు అది పాసిబుల్ అవుతుంది న్యాచురల్గా ఉన్నప్పుడు. సో అందరికీ బల్క్ నుంచి లీన్ ప్రాసెస్లో పోయినప్పుడు లావు కనిపించడం, మళ్ళీ బేసిక్ నార్మల్గా మళ్ళీ సన్నగా అయిపోవడం, అంటే అంత హ్యాపీగా ఫీల్ గారు వచ్చిన మజిల్ తోటి. ఎందుకంటే చాలా డిఫరెన్సియేషన్ వస్తుంది. 10 kg 50 kg దాకా 15 kg దాకా తగ్గుతాడు, కానీ స్టిల్ వాడు అన్హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే లావ్ అయిపోయినంత మాత్రాన మజిల్ బిల్డ్ అయినట్టు కాదు, స్ట్రెంత్ బిల్డ్ అయితేనే మజిల్ బిల్డ్ అయినట్టు. సో మీరు చేసే మిస్టేక్ ఏంటంటే లావ్ అయిపోయిన ఒక ఆ థాట్ తోటి మీరు లీన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తారు. సో మీరు కనీసం ఒక 10 kg ప్రాపర్ మజిల్ బిల్డ్ కావాలంటే 1.5-2 years పడుతుంది. 10 kgs మజిల్ ప్రాపర్గా న్యాచురల్గా బిల్డ్ చేయాలంటే అది కూడా నీ ఏజ్ కన్సిడరేషన్ ఉంటుంది. నీకు mid-20s దాకానే పాసిబుల్. అది ఆఫ్టర్ mid-20s తర్వాత నీ టెస్టోస్టెరాన్ డ్రాప్ అయిపోతుంది.
అప్పుడు నీకు 2 kgs 3 kgs మజిల్ పెంచాలన్నా కానీ నెలకు రాసుకోవాల్సి వస్తుంది. అట్లా ఇంత స్పెసిఫిక్గా న్యాచురల్ బాడీ బిల్డింగ్, న్యాచురల్గా స్ట్రెంత్ పెంచడం అనేది ఎందుకు నేను టాపిక్ తీస్తున్నా అంటే, ఎన్హాన్స్డ్ అయిన వాళ్ళని తక్కువ చేయడానికి కాదు, మనం అందరం ఒక కమ్యూనిటీ. అంటే ఈ జిమ్లో అన్ని రకాల కైండ్ ఆఫ్ పీపుల్ వస్తుంటాం, అన్ని రకాల కైండ్ ఆఫ్ స్ట్రెస్లు కానీ మనకు ఆలోచనలు కానీ అన్నిటిని మనం క్లియర్ చేసుకొని మెంటల్గా స్ట్రెంత్ బిల్డ్ చేసుకొని వస్తుంటాము. ఎన్హాన్స్డ్ వాళ్ళది డిఫరెంట్ స్టోరీ, ఎందుకంటే అది వాళ్ళ కెరీర్ అది. సో వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు ఏ రిస్క్ అనేది తీసుకోనికే వాళ్ళు రెడీ ఉంటారు, ఎందుకంటే అది కెరీర్ కాబట్టి. న్యాచురల్గా బాడీ బిల్డింగ్ చేసేటోళ్ళకి ఎన్హాన్స్డ్గా బాడీ బిల్డింగ్ చేసేటోళ్ళకి తేడా ఏంటంటే, రికవరీ అనేది వాళ్ళకి కొంచెం ఫాస్ట్ ఉంటుంది, కాకపోతే అందులో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ ఏమైపోతుందంటే, ఎన్హాన్స్డ్ బాడీ బిల్డర్లను చూసి, అంటే న్యాచురల్గా ట్రైన్ చేసే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఒక ఎన్హాన్స్డ్ ఫిజిక్ని చూసి ఒక పాసిబుల్ కానీ గోల్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేసుకుంటే టైం వేస్ట్ చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ డెస్టినేషన్ ఎక్కడ పోతుంది అనేది వాళ్ళకు కూడా ఐడియా ఉండదు. చేసే ట్రైనింగ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకంటే రిజల్ట్స్ ఆ రేంజ్లో కనిపించవు. వాళ్ళు మెయింటైన్ చేసే న్యూట్రిషన్ కూడా ఆ లెవెల్ ఉండదు, అందులో కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇట్లా ఒక 6 months 8 months చేయగానే వాళ్ళకి ఏం కనిపించదు బేసిక్గా రిజల్ట్ అనేది, గివప్ ఇచ్చడం స్టార్ట్ చేస్తారు. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్, న్యాచురల్గా స్ట్రెంత్ పెంచుకోవడం పైన ఎందుకు ఫోకస్ చేస్తున్నా అంటే, నేను ఎక్కువ అయిపోయినారు ఎన్హాన్స్డ్ బాడీ బిల్డర్లను చూసి మోటివేట్ అయ్యి మన బాడీ కూడా ఇట్లా అవుతుందా అని ఆలోచన చేసే జన పాపులేషన్ పెరుగుతుంది. అంటే వాళ్ళు ఆలోచన వాళ్ళది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం దాన్ని స్టాప్ చేయాలి. అసలు వాస్తవం ఏందని తెలుసుకోవాలంటే న్యాచురల్గా పాసిబిలిటీస్ ఎంతవరకు అనేది కూడా మీరు తెలుసుకోవాలి. అప్పుడు మీకు అట్లాంటి వాటిపైన టైం వేస్ట్ చేయకుండా సెల్ఫ్గా మీ పైన మీరు టైం కేటాయించుకొని మీ యొక్క సెల్ఫ్ స్ట్రెంత్ బిల్డ్ చేసుకొని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ హైగా ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే స్ట్రెంత్ అనేదే డెస్టినీ ఎవరికైనా సరే. ఈ రెప్స్ కొట్టడము, బాడీని రిప్పుడ్గా మెయింటైన్ చేయడము, ఇవన్నీ ఒక పర్పస్ ఉన్నాయి అన్నట్టు. ఇవి కాంపిటీషన్లో పోయి అందరికంటే మంచి డెఫినేషన్లో కనిపించాలి, కప్పు కొట్టాలి, ఇది వాళ్ళ డిఫరెంట్ స్టోరీ. అది మనం న్యాచురల్గా బాడీ బిల్డ్ చేసుకొని మనకు ఆల్రెడీ సపరేట్గా వేరే గోల్స్ ఉంటాయి మనకు బయట, మనం వాటిని హెల్దీ వేలో మనం దాని సక్సెస్ చూడాలి. లాంగ్ టర్మ్లో ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయాలంటే మనం హెల్దీగా ఉండాలి. సో ఒక మంచి హెల్దీ ఎప్పుడు ఉంటాడంటే, యాజ్ లాంగ్ యాజ్ వాడి స్ట్రెంత్ తగ్గకుండా ఎప్పుడైతే మెయింటైన్ చేయగలుగుతాడో బాడీలో, అన్ని రోజులు వాడు హెల్దీగానే ఉంటాడు. సో ఆ కనిపించే ఇప్పుడు ఈ ఎన్హాన్స్డ్ బాడీ బిల్డర్లు కానీ ఇప్పుడు న్యాచురల్ అని చెప్పుకొని ఎన్హాన్స్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక వాళ్ళు చేసే మ్యాజిక్లు బయటకు చెప్పరు. సో మనం డెప్త్ కూడా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడొద్దు, ఎందుకంటే అది అంటే అది వాళ్ళ కెరీర్, వాళ్ళు చూస్ చేసుకున్నారు. ఎన్హాన్స్డ్ అయినంత మాత్రాన కూడా మనం ఈజీ ఉంటుంది అనుకోవడం తప్పు, వాళ్ళ కష్టాలు వాళ్ళకే ఉంటాయి. బట్ స్టిల్ న్యాచురల్గా పోయేటోళ్ళు అందరూ అట్లీస్ట్ మీరు ఒక 2 to 3 years సెల్ఫ్గా ట్రైన్ చేయండి. ఏ ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అప్ చేయకుండా మీ సెల్ఫ్గా ట్రైన్ చేసుకోండి. మీ సెల్ఫ్గానే స్ట్రెంత్ బిల్డ్ చేసుకోండి. దానికి నేను హెల్ప్ చేస్తూనే ఉంటా. మీ వర్కౌట్స్ మీ స్కెడ్యూల్ కూడా మీరు సెల్ఫ్గా చేసుకోండి. అన్ని రకాలుగా మీరు సెల్ఫ్గా చేసుకోండి ఒక 2 to 3 years. తర్వాత మీరే రియలైజ్ అవుతారు అసలు న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఏంది, అందులో ఎంత పాసిబిలిటీ ఉంది, మనం ఎక్కడ దాకా ఎంత దూరం పోగలుగుతాం, దాంట్లో ఏందనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మీకు సెల్ఫ్గా ఒక మెంటల్ స్ట్రెంత్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఓకే మనం ఇక్కడ దాకా చేయొచ్చు, ఇది పాసిబిలిటీ అని ఇట్లా మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఒక ఆల్రెడీ రిప్పుడు ఉండి, ఆల్రెడీ ఒక ఫిజిక్ ఉండి, ఆల్రెడీ ఒక షేప్లో ఉన్న పర్సన్ని ఫాలో చేసుకొని మనం కూడా అట్లా అయిపోతాము అనే అపోహ బంద్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్మోస్ట్ అంతా మ్యాజిక్లు చేసేటోళ్ళే ఉన్నారు. అవి ఎప్పుడు బయట పడతాయి అనేది ఖచ్చితంగా బయట పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు తక్కువ డోసేజ్లలో ఉంటారు, పెద్ద అంత బయటకి ఎక్స్పోజ్ కాదు బాడీ. ఎప్పుడైతే వాళ్ళ డోసేజ్ ఇంక్రీజ్ అవుతుందో షార్ట్ టర్మ్లో, వాళ్ళ మజిల్ వాల్యూమ్ ఎప్పుడైతే ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంత ఈజీ కాదు, ఇందులో ఫేసెస్ ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఎంతెంత వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం అనేది ఒక పాయింట్ ఉంటుంది. అసలు మనం వెయిట్స్ ఎట్లా లిఫ్ట్ చేయాలని ఒక పాయింట్ ఉంటుంది. మనం స్ట్రెంత్ ఎట్లా బిల్డ్ చేయాలి, డైట్ ఎట్లా మెయింటైన్ చేయాలి, క్యాలరీస్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, అసలు మన రికవరీ టైం ఏంది, అసలు స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవడానికి కానీ బల్క్ కావడానికి కానీ నార్మల్గా మనం వీక్లీ ఎన్ని టైమ్స్ ట్రైన్ చేయాలి, ఎన్ని వర్కౌట్స్ ట్రైన్ చేయాలి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
సీ యూ.